హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. శరణ్య బాధపడుతూ ఉంటుంది. ఎందుకమ్మా అక్క నాకు ఇలా చేస్తుంది? నేను దర్శన్ గారితో కలిసి ఉండటం దానికి ఎందుకు ఇష్టం లేదు? తోడ పుట్టిన చెల్లెలకు ఎవరైనా ఇలా చేస్తారా? అంత కక్ష ఎందుకమ్మా నా మీద అని కన్నీళ్లు పెట్టుకుని బాధపడుతూ ఉంటుంది. కానీ గీత మాత్రం అసలు విషయం చెప్పదు. ఇక నువ్వు అవన్నీ వదిలేసే శరణ్య, ఎవరి పాపం వాళ్ళకే చుట్టుకుంటుంది. నువ్వు దర్శన్తో ఎలా కలిసి ఉండాలో అది మాత్రమే ఇంక నుంచి ఆలోచించు. కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకో. నీ కాపురాన్ని నువ్వే నిలబెట్టుకోవాలి. అది మాత్రమే నువ్వు గుర్తుంచుకో. మిగతా వాళ్ళ గురించి ఆలోచించొద్దు. ఇంక నుంచైనా నువ్వు మారు. ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించడం మానేసేయి అని చెబుతూ ఉంటుంది. ఇకప్పుడు శరణ్య మళ్ళీ దర్శన్ దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకుంటుంది. మళ్ళీ వాళ్ళ ఇంటికే వెళ్ళిపోదామని నిర్ణయించుకుంటుంది. ఇక దర్శన్ దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరటానికి సిద్ధమవుతూ ఉంటుంది. గీత, విశ్వనాథం ఇద్దరూ కూడా నీకు మేము ఎప్పటికీ తోడుంటాము, నీకే సహాయం కావాలన్నా చేస్తామని చెబుతూ ఉంటారు, ధైర్యం చెప్తారు. ఇక శరణ్య అన్ని సర్దుకుంటూ ఉంటుంది వెళ్ళడానికి. అక్కడ దర్శన్ని సమీరా రమ్మని చెప్పి ఫోన్ చేస్తుంది ఒక చోటుకి. ఇక అక్కడ కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. దర్శన్ వచ్చేటానికి సిద్ధంగా ఉన్నప్పుడు, ఏంటి సమీరా అలా ఉన్నావు, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు. నేను చెబితే మాత్రం నువ్వు ఏం చేయగలవు? వాళ్ళని ఎవరిని నువ్వు ఏమీ అనవు కదా, నన్ను ఎవరేమంటే నీకెందుకులే, నువ్వేం పట్టించుకోగా అని అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు దర్శన్కి కోపం వస్తుంది. సమీరా, ఎవరు ఏమన్నారో చెప్పు, ఏం జరిగిందో ముందు నాకు అది చెప్పమని అడుగుతున్నాను కదా అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఇకప్పుడు సమీరా మీ అమ్మగారే అని అనటంతో ఒక్కసారిగా దర్శన్ షాక్ అవుతాడు. ఏమైంది, అమ్మ నీ దగ్గరికి వచ్చిందా ఏంటి అని అడుగుతూ ఉంటాడు. అవును, మీ అమ్మగారికి అన్ని విషయాలు తెలుసు, నేను బ్రతికే ఉన్నానని కూడా తెలుసు. నా దగ్గరికి వచ్చి నాకు వార్నింగ్ ఇచ్చారు. మీ అమ్మగారు నన్ను చంపేస్తారట, నరికేస్తారంట, ఎవరికి కనిపించకుండా ఈ ఊరు వదిలి వెళ్ళిపోమంటున్నారు, నీకు దూరంగా వెళ్ళిపోమంటున్నారు నన్ను అని చెప్పి బాధపడుతూ చెబుతూ ఉంటుంది. నిజంగానే అంటున్నావా? అమ్మ నీ దగ్గరికి వచ్చి ఇన్ని మాటలందా అని అడుగుతూ ఉంటాడు. అవును, నేను చెబితే నువ్వు నమ్మవు కదా, మీ అమ్మగారిని నువ్వు ఒక్క మాట కూడా అనవు కదా, మరి ఇంకా అలాంటప్పుడు నేను చెప్పి మాత్రం నీకు ప్రయోజనం ఏముంది అని ప్రశ్నిస్తూ ఉంటుంది. నేను చూసుకుంటాను, ఇక నుంచి నిన్ను ఎవ్వరూ ఏమీ అనకుండా నేను చూసుకుంటాను, మా అమ్మ మాట్లాడతాను నేను అని నిర్ణయించుకుంటాడు. ఇకప్పుడు సమీర్ అని అక్కడి నుంచి పంపించేస్తాడు. అక్కడే ఆనంద వచ్చే దారిలో వెయిట్ చేస్తూ ఉంటాడు. కారు మధ్యలో ఆపి దర్శన్ ఇకప్పుడు ఒక్కసారిగా కారు ఆపుతుంది. శరణ్య ఇంటి నుంచి వచ్చే దారిలో ఆనంద దర్శన్ని చూసి డ్రైవర్ కారాపు అని చెప్పి కారు దిగుతుంది. దర్శన్, ఇక్కడున్నావేంట్రా అని అడుగుతూ ఉంటుంది. నీతో మాట్లాడాలమ్మా అని చెబుతూ ఉంటాడు. అవునా, సరే పద ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని చెబుతూ ఉంటాడు. కాదమ్మా, ఇక్కడే ఇప్పుడే నీతో మాట్లాడాలి అని సీరియస్గా చెప్తూ ఉంటాడు. ఏమైంది దర్శన్, దేని గురించి మాట్లాడాలి అని అడుగుతూ ఉంటుంది. సమీర గురించమ్మా అని దర్శన్ చెప్పడంతో ఇక ఆనంద అయితే సమీర అన్నీ నీకు చెప్పేసిందన్నమాట అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఏం మాట్లాడాలి, సమీరతో ఏమని మాట్లాడాలి చెప్పు దర్శన్ అని అడుగుతూ ఉంటుంది. అవును, నువ్వు సమీరాని బెదిరించావట, ఏదో అన్నావంట, నరికేస్తానని, నువ్వు ఈ ఊరు విడిచి వెళ్ళిపోమని వార్నింగ్ కూడా ఇచ్చావంట కదమ్మా అని అడుగుతూ ఉంటాడు. అవును, సమీరాని నేను కలిశాను, తను చేసిన పనులన్నీ కూడా నాకు తెలుసు అని దర్శన్తో చెబుతూ ఉంటుంది. ఎందుకమ్మా, నాకు సమీర అంటే ఇష్టం, కానీ నువ్వు సరే నేను ఇచ్చి నాకు పెళ్లి చేసావు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని ప్రశ్నిస్తూ ఉంటాడు.